గాయ్స్, అసలు ద్వారక ఎందుకు మునిగిపోయింది? మునిగిపోవటానికి ముందు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు చనిపోవటానికి అసలు కారణం ఏమిటి? అసలు ఎన్ని కారణాలున్నాయి? గాంధర్వి వల్ల జరిగిందా లేదా ఋషి వల్ల జరిగిందా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో పూర్తిగా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ఉంటుంది. అసలు నగరం నిర్మించక ముందు శ్రీకృష్ణుడు జననం మధురలోని ఒక కారాగారంలో జరిగింది. కానీ తన తండ్రి వాసుదేవుడు శ్రీకృష్ణుని దక్కించుకోవటం కోసం గోకులానికి తీసుకుని వస్తాడు. అక్కడే శ్రీకృష్ణుడు పెద్దవాడైతాడు. తన మామ అయిన కంసుని వధించాడు. కానీ కంసుడి మేనలుడైన జనాసంధుడు మధురపై 18 సార్లు దాడి చేస్తాడు. కాబట్టి శ్రీకృష్ణుడు జనాసంధుడు నుండి తన ప్రజలను కాపాడుకోవటం కోసం అక్కడి నుండి పశ్చిమాన ఉన్న నగరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ద్వీప దేశాన్ని నిర్మించాలి అని నిశ్చయించుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి నాకు నగరం నిర్మించడానికి నేల కావాలి అని ప్రాధేయపడతాడు. అప్పుడు సముద్రుడు 12 యోజనాల నేలను శ్రీకృష్ణుడికి ఇస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నగరాన్ని విశాలమైన గోడలతో వజ్ర వైడూర్యాలతో ఆ నగరాన్ని ఎంతో బాగా నిర్మించాడు. ఆ రాజ్యంలో ప్రజలకు ఎప్పుడు ధాన్యం కొదవ రాలేదు. వాళ్ళు ఎంతోగానో సంతోషంగా ఉండేవారు. కానీ ఒకానొక రోజు ఆ నగరం మొత్తం కూడా సముద్ర గర్భంలో మునిగిపోయింది. సో ఇలా మునిగిపోవడానికి గల కారణాలు 2. వాటిల్లో మొదటిది, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవుల తరపున నిలబడి యుద్ధాన్ని గెలిపిస్తాడు. కౌరవులు యుద్ధంలో ఓడిపోతారు. అందులో తన మొత్తం కుమారుణ్ణి కోల్పోయిన గాంధర్వి కోపంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఎలా అయితే నా కురువంశం నాశనమైందో అలానే నీ యదివంశం కూడా నాశనమవుతుంది అని శపిస్తుంది. ఆ శాపం ఫలితంగా ద్వారక కొన్ని రోజులు కరువు కాటకాలతో ముంచెత్తుతాయి. యదువంశ వారసులంతా మృతి పొందారు అని తెలుసుకున్న బలరాముడు తాను కూడా ప్రాణత్యాగం చేస్తాడు. బలరాముడు మృత్యువుని తట్టుకోలేక అలా బాధతో తిరుగుతూ ఒక సముద్ర తీరాన్న ఒక చెట్టు దగ్గర వచ్చి కూర్చుంటాడు శ్రీకృష్ణుడు. గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా అలా నిద్రలోకి జారుకుంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడే ఒక వేటగాడు జింకను వేటాడుతూ తన బాణాన్ని వదులుతాడు. అది షూటుగా వెళ్లి శ్రీకృష్ణుడు బొటన వేలుకు గుచ్చుకుంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వేటగాడికి ఆ శ్రీకృష్ణుడు బొటన వేలు నుండి కారుతున్న రక్తం కనిపిస్తుంది. ఆ రక్తం చూసిన వెంటనే ఆ వేటగాడు శ్రీకృష్ణుని క్షమాపణ కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని క్షమించి అక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. తన కాళ్ళకి ఉన్న కడియాన్ని తీసి ఆ వేటగాడికి ఇస్తాడు. ఇది ముందున్న రోజుల్లో చాలా వాటికి పరిష్కారం అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడు అని అంటారు. శ్రీకృష్ణుడు దేహత్యాగం గురించి సందేశం తెలుస్తుంది అర్జునుడికి. అప్పుడు చాలా బాధపడతాడు అర్జునుడు. వెంటనే మిగిలిన ఆ కొంతమంది యదువంశ ప్రజల్ని హస్తినాపురానికి చేర్చమని వసుదేవునితో ప్రాధేయపడతాడు. అప్పుడు వసుదేవుడు సరే అని అంటాడు. అర్జునుడు యదువంశంలో చనిపోయిన వారందరికీ అంత్యక్రియలు చేసి తిరిగి వచ్చేసరికి వసుదేవుడు కూడా దేహత్యాగం చేసి ఉంటాడు. అప్పుడు అతనికి కూడా అంత్యక్రియలను జరిగించి మిగిలిన ప్రజలతో అక్కడ నుండి హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళు వెళ్ళిపోగానే ద్వారక మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఇది ఒక కథ గాంధారి శాపంతో జరిగింది. సో శ్రీకృష్ణుడి మహిమలతో నిర్మించిన ఆ నగరం మొత్తం తునాతునకలైపోయింది. ఆ యదువంశ ప్రజలను అర్జునుడు ఒక్కడే హస్తినకు తీసుకుని వెళ్తాడు. కానీ గాంధారి శాపం వల్లే జరిగిందని కొంతమంది అంటే, కాదు ఋషి శాపం వల్లే జరిగిందని ఇంకొంతమంది అంటారు. సో ఆ రెండో కథ ఈ వీడియోలోనే చెప్పొచ్చు. కానీ ప్రతి విషయాన్ని ఒకే వీడియోలో కుదించడం వల్ల వీడియో లెంత్ పెరుగుతుంది తప్ప కొంతమందికి ఈ విషయాలు అర్థం కావు. కాబట్టి నేను ఈ ద్వారకా మీద ఇంకో పార్ట్ 2 చేద్దామని అనుకుంటున్నా. సో పార్ట్ 2లో ఋషి శాపం వల్ల ద్వారకాకు ఏం జరిగిందో చూద్దాం. అలానే పార్ట్ 2 మీదకి మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా చేస్తేనే నా వీడియోస్ మీ దాకా వస్తాయి. సో మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్.